తీవ్రవాదులు అమర్ ఫ్యామిలీని అటాక్ చేయబోతున్నారని అమర్‌కి ముందే తెలిసిపోవటంతో ఇక మొత్తం కూడా అలర్ట్ అవుతూ ఉంటారు. ముందు రాథోడ్‌కి ఫోన్ చేసి, "రాథోడ్ మన వెహికల్ వస్తుంది. అందరూ లగేజీలు సర్దుకొని మన వెహికల్‌లో సేఫ్ ప్లేస్‌కి వచ్చేయండి. నేను చెప్పిన ప్లేస్‌కి వచ్చేయండి" అని అమర్ చెప్పటంతో, "అలాగే సార్" అని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. అందరూ లగేజీలు సర్దుకోండి. మనం వెహికల్‌లో బయలుదేరి వెళ్తున్నాం అని రాథోడ్ చెప్పటంతో పిల్లలు, మనోహరి, బాగి అందరూ కూడా బట్టలు సర్దేసుకుంటారు. ఇక వెహికల్ రావటంతో అందరూ కూడా యెల్లో కలర్ వ్యాన్ ఎక్కి కూర్చొని బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఈ లోపల నిజమైన ఆర్మీ ఆఫీసర్సు అమర్ వాళ్ళ ఇంటికి వచ్చి చూడగానే అక్కడ తాళం వేసి ఉంటుంది. వెంటనే ఆర్మీ ఆఫీసర్ అమర్‌కి ఫోన్ చేసి, "సార్ ఇక్కడ ఎవరూ లేరు సార్, ఇంటికి తాళం వేసి ఉంది" అని చెప్పటంతో అమర్ చాలా షాకింగ్‌గా, "ఏంటి మీరు వెళ్ళకముందే వేరెవరో వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళిపోయారా? అంటే తీవ్రవాదులే తీసుకువెళ్ళిపోయి ఉంటారు" అని అమర్‌కి అర్థమైపోయి ఉంటుంది. పిల్లలు, బాగి, మనోహరి, రాథోడ్ అందరూ కూడా ఆ యెల్లో కలర్ వ్యాన్‌లోనే వెళ్తూ ఉంటారు. చాలా సంతోషంగా హమ్మయ్య! మనం వెళ్తున్నాము అని పిల్లలు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఈ లోపలే రాథోడ్‌కి ఫోన్ కాల్ వస్తుంది. మీరు బందీలుగా ఆ వ్యాన్‌లో వెళ్తున్నారు అని రాథోడ్‌కి వివరం చెప్పేయటంతో రాథోడ్ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. ఈ లోపలే ఒకతను వచ్చి రాథోడ్ తలకి రివాల్వర్‌ని గురి పెట్టేస్తారు. దాంతో బాగి, మనోహరి పిల్లలు అందరూ చాలా షాకింగ్‌గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అమర్‌కి అర్థమైపోయి ఇక వెంటనే హెలికాప్టర్ తానే డ్రైవ్ చేసుకుంటూ బాగీని ఫ్యామిలీని రక్షించుకోవటం కోసం హెలికాప్టర్‌లో వస్తూ ఉంటారు. ఇంకోవైపు ఆ తీవ్రవాదులు కదిలారంటే కాల్చి పడేస్తాను అని ఆ వ్యాన్‌లోనే పిల్లలు బాగీని అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటే బాగీ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. మరి హెలికాప్టర్‌లో వస్తున్న అమర్ బాగీని, పిల్లల్ని అందరినీ ఎలా కాపాడుకుంటాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.